ఓం శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. ఎప్పుడో ఉదయం ఆఫీస్కి వెళ్ళిన భర్త రాత్రి 9 గంటలకి ఇంటికి వస్తే అతని భార్య నోటుకొచ్చినట్టు తిడుతుంది. ఉదయం వెళ్ళి రాత్రికి వస్తావు, ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి, ఒక సినిమాకి తీసుకెళ్ళవు, నన్ను షాపింగ్కి తీసుకెళ్ళవు, జీవితం మీద విరక్తి వస్తుంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్నో కలలు కన్నాను, కానీ ఇలా ఒంటరిగా రోజులు గడుస్తాయని అస్సలు అనుకోలేదు అంటూ కష్టపడి పనిచేసి వచ్చిన భర్తని నానా మాటలో అంటుంది. భర్త ఇలా అంటాడు, నేను ఇంత కష్టపడి పనిచేస్తుంటేనే మనం తిండి తినగలుగుతున్నాం, ఇంటికి అద్దె కట్టగలుగుతున్నాం, నేను కష్టపడకపోతే డబ్బులు ఎలా వస్తాయి చెప్పు అంటూ భార్యతో ఎంతో సౌమ్యంగా చెబుతాడు. ఛీ, అసలు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానో, నా పక్కన ఉండనప్పుడు నాకు నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ రాత్రంతా గొడవ పడుతుంది భార్య. తెల్లవారాక నిద్రలేచి చూసేసరికి భర్త చలనం లేకుండా పడి ఉంటాడు. ఎన్నిసార్లు లేపినా లేవడు. రాత్రి అతనికి గుండె నొప్పి వచ్చింది. భార్యతో చెబితే మళ్ళీ ఎక్కడ గొడవ పెడుతుందో అని తనలో తానే నొప్పి భరించి చనిపోయాడు. భర్త చనిపోయాక భార్యకి అతని విలువేంటో తెలుస్తుంది. కొంతమంది ఆవిడ ఎదురొస్తే తిట్టుకునేవారు, కొంతమంది ఆవిడని అదోలా చూసేవారు, కొంతమంది ఎంత దురదృష్టవంతురాలివమ్మా అంటూ ఇంకా నొప్పి కలిగేలా మాట్లాడేవారు. ఆ మాటలకి తట్టుకోలేకపోయింది. ఎంతగా అతనిని వేధించానో, ఒక్కనాడు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పలేదే, నేను ఎన్ని తిట్టినా భరించాడే, నా కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేసి డబ్బులు తెచ్చి నేను కోరుకున్న చీరలు నగలు అన్నీ కొన్నాడే, ఇప్పుడు నాతో ఎవరు ప్రేమగా మాట్లాడతారు, ఎవరు నేను తిడితే పడతారు, ఎవరు నన్ను భరిస్తారు అని తనలో తాను ఎంతగా కుమిలిపోయిందో ఆమెకే తెలుసు. ఒక్కరోజు కూడా ఆయనకు నచ్చిన భోజనం పెట్టలేదే, ఒక్కరోజు కూడా ఆయనతో సంతోషంగా మాట్లాడలేదే, అతడు కోరింది కూడా నా నుంచి ప్రేమగా 2 మాటలు మాత్రమే, నాతో కొంచెం ప్రేమగా మాట్లాడతావా, అలసిపోయి వచ్చాను అని ఎన్నోసార్లు అన్నాడు. నేను ఒక్కరోజు కూడా అతడిని దగ్గరికి తీసుకున్నది లేదు. ఇప్పుడు నాకు అతను కావాలనిపిస్తుంది, బాగా చూసుకోవాలనిపిస్తుంది, ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది, అతడు ఎలా తిరిగి వస్తాడు అంటూ బోరుని ఏడ్చింది. అందుకే భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమగా కలిసి ఉండండి. ఒకరిని విడిచి ఒకరు వెళ్ళిపోయాక ఆ బాధ వర్ణనాతీతం. శ్రీమాత్రే నమః.